దాంట్లో కలపండి. అది కలిపేసేసండి. దాంట్లో పోసేయండి. ఆ పాత్రలో పోసేసండి. గోమయం కలపండి. గోమయం నిక్షిపేత్. పాలు పోసేసండి. దధిక్రావణాకారుఢం కొద్దిగా శుక్రమసి వేశారుగా. సరే వేయండి. ఈ పాత్ర బాగా దగ్గర తిరగండి. విష్ణుభారతాగ్నే ధృమంతమాభరా
తబల బాగా తీసుకోండి. దేహే తిష్టతి మామకే ఇట్లా మనవండి. ప్రాశనం పంచగవ్యస్య దహతు అగ్ని రివ ఇంధనం. దీనికి అర్థం మన కుమారస్వామి గారు ఇష్టంగా తీసుకోవాలి, సమృద్ధిగా తీసుకోవాలి. వాస్తవం అమ్మా. ఇష్టంగా తీసుకోవాలి. యత్కృతం భావం దేహే తిష్టతి మామకే ప్రాశనం మీరు తీసుకోండి. దీనిని పంచగవ్య ప్రాశనం అంటారు. ప్రతిష్టల్లో యాగాది క్రతువుల్లోనే ఈ యొక్క పంచగవ్యం అనేది మనకి ఈ యొక్క క్రతువుని చేస్తారు. అంతా కూడాను ఆవుతో ఉండేటటువంటి యొక్క పదార్థములు, ఆవు పాలు, గోమూత్రం, గోమయం, కుశోదకము, తేనె అనేది మనం దానికి ఏదో కలుపుకున్నాం కానీ ఎడిషన్ కలిపాం కానివ్వండి, గో ఆజ్యము, పెరుగు, ఇవన్నీ కూడాను ఈ గవ్యములన్నీ కూడాను మన శరీరంలో మజ్జము, మాంసములు కృతువు. పాపం ఎక్కడ ఉంటుందయ్యా అంటే శరీరం మొత్తం అంతా ఉంటుంది. మన శరీరంలో ఎముకలకి అతుక్కొని ఉంటుందిట ఆ పాపం. ఎప్పుడైతే ఈ యొక్క మంత్రపూరితమైనటువంటిది 2 సూక్తాలు చెప్పాం ఇక్కడ, తమగ్న సూక్తం ఒకటి, కూష్మాండ సూక్తం అని చెప్పిన ఈ 2 సూక్తాలు పఠనం చేశాం. ఈ సూక్తములతో కనుక ఏ రకంగా అయితే చిలికామో ఆ చిలికినటువంటి యొక్క అమృతము మనము ఎప్పుడైతే స్వీకరిస్తామో మనలో ఉండేటటువంటి ఎముకకి పట్టినటువంటి పాపములన్నీ కూడాను నశించిపోతాయి. దహతు అగ్ని రివేంధనము. ఒక దూదికి కనుక ఒక నిప్పు కణిక దూదిలో పడితే మొత్తం అంతా కూడా ఎట్లా దహిస్తుందో నిమిషాల్లో, అట్లాగే ఈ మంత్రపూర్వకంగా ఈ తీర్థాన్ని తీసుకుంటే మన శరీరానికి ఎముకలకు అతుకున్నటువంటి యొక్క పాపమంతా కూడా ఆ రకంగా నశింపజేస్తుంది అని చెప్పని శాస్త్ర ప్రమాణం అన్నమాట. అనాదిగా మన పూర్వీకులు ఆచరిస్తూ ఈ యొక్క మహత్తరమైనటువంటి క్రతువుల్లో ఈ యొక్క పాపము శరీర శుద్ధి ఎందుకోసం చెప్పారయ్యా అంటే, ఇంద్రియ శుద్ధి, శరీర శుద్ధి ప్రతిదానికోసం ఎందుకు చెప్తున్నారయ్యా అంటే, చేసేటటువంటి యొక్క ఫలం, పుత్రం, పుష్పం, తోయం కొన్నంత అమ్మవారికి మనం విశేషంగాను పెట్టినా పెట్టకపోయినప్పటికీ కూడా యథోచితంగా మన శక్తి అనుసారంగా బుద్ధి అనుసరించి చేసేటటువంటి యొక్క క్రతువుల్లో ఏది పెట్టినా అనంతమైనటువంటి ఫలితాన్ని మనకి కలగాలి అంటే మనలో కూడాను అటువంటి యొక్క ఉద్దేశ్యము, భావన కలిగి ఉండాలి. కలిగితేనే అమ్మ నీకు ఈ పుష్పాన్ని సమర్పిస్తున్నాను, ఇది అనంతమై అనంత విశేషంగా కావాలి అని చెప్పినటువంటిది. కాబట్టి అట్లాగే ఈ యొక్క మహత్తరమైన క్రతువుల్లో ఇటువంటి క్రతువుని జరిపించుకుంటున్నావు కాబట్టి మా మనస్సుల్ని, మా శరీరంలో ఉండేటటువంటి రుగ్మతల్ని కూడాను తొలగింపజేసి మా మనస్సుని ఎప్పుడూ నీ యొక్క పాదాల చెంత ఉండేటట్టుగా అనుగ్రహించు తల్లి అని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క క్రతువుని చేస్తున్నాము. ఇది పంచగవ్య ప్రాశనం పూర్తి అయిపోయినది. అఖండ దీపారాధన స్థాపన ఇక నుంచి ఆ పూర్ణాహుతి పర్యంతము వరకు కూడాను అఖండ మనం కాపాడుకుంటూ ఆ జ్యోతితో ద్వారా సమక్షమైనటువంటి జ్యోతి, జ్ఞాన జ్యోతిని మనకి ప్రసాదించేటట్టుగా అఖండ దీపాన్ని వెలిగించుకుంటున్నాము. మీ దంపతులు ఆ పాత్ర తీసుకొని అక్కడికి పదండి. ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షిదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీశ్వర బ్రహ్మణే నమో నమః. 2 అక్షింతల వాసన చూసి
మీ వెనకాలకు వేసుకోండి. ఉత్తిష్టంతో భూత విషాజాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మసమారభే దేవి గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः. యజమానస్యుపాత దుర్దక్షయద్వార ప్రవేశోద్దుశ్యా పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతరాకల్పే వైవస్వతమంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షవర్తఖण्डे मेरोरक्षदिग्भागे श्रीशैलस्य महाक्षेत्रे समस्तदेवता ब्राह्मण हरिहर शुभतिथौ परमेश्वरदुष्या परमेश्वरप्रीत्यर्थं श्रीमान् श्रीमतः गौतमसगोत्रस्य सोमेश्वर शर्मा नामधेयः मम धर्मपत्नी समेतोहम पूर्वसंकल्पप्रकारेण संकल्पिता सप्तदिवस दीक्षादिदीक्षापर्यन्तं श्रीरुद्रसहिता शतचण्डीयागाख्यैः कर्मणि अखंड दीपस्थापनं अहं करिष्ये. नीलु मुट्कोंडि. मंटपस्य मध्ये वेदिकायां आग्नेयकोणे ईशानकोणे वा दीक्षादिदीक्षान्तं अखण्डदीपाराधनं करिष्ये. भूमिनि मुट्कोण्डे अक्कड भूमिं गोमेनानुलिप्य रङ्गवल्ल्याद्वलङ्कृत्य तत्र स्थनिलं कल्पयित्वा नवधान्यानि निधाय तदुपरि अष्टदलपद्मं लिखित्वा विदिक्षु प्रणवस्य उल्लिख्य तत्र अष्टदलपद्मे प्रागादिप्रदक्षिण्येन अक्षिंतल तीసుకోండి. अक्षिंतल पूल तीసుకోండి. ओम इंद्रं वा विश्वदस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः प्राग दिग्भागे इंद्राय नमः. इंद्रं दिक्पालकमावाहयामि. मरला तीసుకోండి. अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसं अस्य यज्ञस्य सुकृतं आग्नेय दिग्भागे अग्नेय नमः. अग्निं दिक्पालकमावाहयामि. यमाय सोमगुं सुनते यमाय जुहोताहभिः यमगुं ह यज्ञो गच्छतिग्निदूतोऽरङ्कृतः. दक्षिणदिग्भागे यमाय नमः. यमं दिक्पालकमावाहयामि. मोषणः परापरानिर्धरणापदीतपदिष्टदुष्टया सह निरृतदिग्भागे निरृतये नमः. मावाहयामि स्थापयामि पूजयामि. ओम इमं मे वरुणश्रुतिहवमद्याचमदया त्वामपश्युराजके पश्चिमदिग्भागे वरुणाय नमः. वरुणदिक्पालकमावाहयामि. तव वायुवृतस्पदे तुष्टुर्जामातर्भुता वां श्यां वृणीमहे. वायुदिग्भागे वायवे नमः. वायुदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि. सोमो धेनुगुं सोमोर्वन्तमाशुगुं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं पितत्स्यगुं सवेयं पितश्रवणं यो ददाशु तस्मै. उत्तरदिग्भागे कुबेराय नमः. कुबेरं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि. तमीशा आनञ्जगतस्तस्थस्पतिं धियञ्जन्मोसे होमहे वयं पूषा नो यथा वेदसावल्प्रथे रक्षिता पायदत्थ स्वस्तये. ईशानाय नमः. ईशानं दिक्पालकमावाहयामि. तत्रैव प्रागादिक्रमेण मरल वाट మీద అక్షింతలు వేయండి. ओम ब्रह्मजिज्ञानं प्रथमं परस्ताद्विषीमतसृजो वेनावः समुज्ञावमास्य विष्ठासतश्चयो निविशोवः इति ब्रह्माणौ इदं विष्णुरुचक्रमे त्रयधानदे पदं समोढवस्य वागुंसुरे इति विष्णुं त्रयम्बकयिदामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकं इन्द्रानुप्योनुक्षीयमामृतातो रुद्रं तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि विचक्षुरादितं तद्विप्रासो विपण्यो जागृवान् सत्समिन्धते पदमं पदम्. विष्णुमावमीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे सदा शिवो यत्करन्धः प्रथमं जायमानः उदत्समुद्राद् दुतवापुरुषादुषेणस्य पक्षाहिणस्य बाहुपस्थितं इति स्कन्दं सोमो धेनुगुं सोमोर्वन्तमाशुगुं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं वितत्स्यगुं सवेयं पितश्रवणं योदासस्मै इति सोमं गणानान्तवा गणपतिगुं भवामहे कविं कवीनामुश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्चिन्वन्नोतिभिश्रीसाधनौ इति गणपतिमावाह्य देवस्य त्वेति दीपपात्रमादाय అది ముట్టుకోండి. దీపపాత్ర ముట్టుకోండి. అట్లా ముట్టుకుని ఒకసారి అక్షంతలు వేసేయండి. ఓం దేవస్య తాసవితః ప్రసవేశ్వరోర్బాహుభ్యాం పోష్టోస్తాభ్యామాదదే తత్ర ధాన్యరాశుపరి సంస్థాప్య అంటే ధాన్యం మీద పెట్టినట్టుగా భావించండి. జ్యోతిష్మతీం త్వా సాధయామితి మంత్రేణ దీపపాత్రే వర్తిం ద్వయం నిక్షిప్య ఆ వర్తిని ముట్టుకోండి. ओम ज्योतिष्मतीं त्वा साधयामि ज्योतिष्कृतं त्वा साधयामि ज्योतिर्विदं त्वा साधयामि भास्वतीं त्वा साधयामि ज्वलन्तीं त्वा साधयामि मलवाहुन्तीं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमानां त्वा साधयामि यस्तां त्वा साधयामि बृहज्योतिषं त्वा साधयामि बोधयन्तीं त्वा साधयामि जागृतीं त्वा साधयामि. అయ్యా ఆ వర్తిని వెలిగించండి. అమ్మ వెలిగించండి అమ్మ. ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुरादिन्यः कृतः ऊरो तदस्येत्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत. साध्यन्त्रवृतसंयुक्तमह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिविरापः प्रत्यादीपं रिच्छामि देवाय प्रपात्मे पुनरात् दिव्ये ज्योतिर्नमोऽस्तु ते इति मन्त्रेण दीपपात्रे అయ్యా కొద్దిగా తైలం పోయండి.
ఇది మంత్రేణ దీపపాత్రే గోఘృతం వా తైలం వా నిక్షిప్య. అక్షింతలు ఎడం చేతిలోకి పెట్టుకుని ఆ దీపపాత్ర ముందర వేస్తూ ఉండండి. రమ్ ఇది వర్తిం రమ్ అక్షింతలు వేస్తుండండి. రమ్ ఇది వర్తిం సంస్పృశ్య ఓం రం ఓం గ్లూం గగనలోకరత్నాయ నమః, గ్లూం స్వరలోకరత్నాయ నమః, గ్లూం మత్స్యలోకరత్నాయ నమః, గ్లూం పవనలోకరత్నాయ నమః, గ్లూం నాగలోకరత్నాయ నమః, హ్రీం మహాదీపతేజోమృతగాపజ్ఞానీం విక్షిక్షే నమః. ఓం ఓం ఐం హ్రీం శ్రీం ఎం ధూమ్రాజకలాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం ఓం పుష్కరాయ నమః, ఐం హ్రీం శ్రీం లం జ్వాలాకలాయ నమః, శ్రీం జ్వాలాకలాయ నమః, శం విష్ణులింగికాయ నమః, ఐం హ్రీం శ్రీం శం సుశ్రీకలాయ నమః, ఐం హ్రీం శ్రీం శం స్వరూపాకలాయ నమః, హం హం కపిలాకలాయ నమః, లం హం కలాయ నమః, శం కవివాహనకలాయ నమః, అగ్నిదోతమునిమయ హోత విశ్వేశ్వరస్తే అగ్నిశ్రీకృతం. అయ్యా చెయ్యి ఇట్లా పెట్టండి. అసుని దేపున తస్మాదేహి భోగం లోకసేవచరణ స్వస్తి అమృతం వై ప్రాణామృతం ప్రాణా నైవేదాస్థానం వేదే ప్రాదుష్ఠాపనం కుర్యాత్. చెప్పండి. భోదీప 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 బ్రహ్మరూపేణ సర్వేషాం హృది హృది సంస్థితః తతస్త్వాం స్థాపయామి అద్య అద్య అనుజ్ఞాన అపాంకురు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అఖండ దీపకం దేవ్యాః ప్రీతయే పంచ అరాత్రకం ఉజ్వాలయ మహోరాత్ర ఏక చిత్తో దృఢవ్రతః భోదీప దీపరూపస్త్వం కర్మసాక్షి అవిఘ్నకృత్ యావద్దీక్షా సమాప్తి స్యాత్ తావత్ ప్రజ్వల సుస్థిర. అంటే ఏదైతే సంకల్పం చేశామో దాని నిమిత్తంగా ఒక తేజోమైనటువంటి దీపారాధనని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను తల్లి. ఆ కర్మారంభం దగ్గర నుంచి పూర్ణాహుతి అవబృత పర్యంతం వరకు కూడా మమ్మల్ని కాపాడుతూ అలా వెలుగుతూ ఉండమ్మా అని చెప్పి మనం యొక్క ఈ శ్లోకం యొక్క భావన. అక్షంతలు తీసుకుని వేయండి. దీపదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సమర్పయామి నవర్తఖచిత హేమ సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం ఒక చుక్క నీళ్ళు వేయండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆదనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్థే అక్షంతలు వేయండి. వస్త్రార్థే అక్షతాన్ని సమర్పయామి. పసుపు కుంకుమ హరిద్రంచ వయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్య దివ్యం హరిద్రంచ మయా దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి సుకుంకుమ విలేపనానీయం సమర్పయామి. అక్షంతలు వేయండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాళీతండలం మిశ్రదాన్ హరిద్రాచూర్ణ సంయుక్తం ప్రీత్యర్థం ప్రతిష్ఠితాం ఆభరణార్థే అక్షతాన్ని సమర్పయామి. పూలు పెట్టండి. ఆయనేతే ప్రాణే దూర్వార్ ఇక్కడ ఉండే చూడండి. ఆయనేతే ప్రాణే దూర్వారోహంత పుష్పణి హరదాశపుండరీ ఈ గానసముద్రస్య గృహామి సుపుష్పాన్ని సమర్పయామి. కేశవ అక్షంతలతో పూజ చేయండి. కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం నిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మధోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీష్ఠపరబ్రహ్మణే నమో నమః. అఖండ దీపదేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. ధూపం వనస్పత్యద్భవేర్దివ్యేర్నానాగంధైः సంవితः ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రయుక్ష్యతాం. అఖండ దేవదేవతాభ్యో నమః ధూపమాఘ్రాపయామి. అదే దీపంగా భావించి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాన్మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్ నరకాద్ఘోరా దివ్యేర్జ్యోతిర్నమోస్తే ప్రత్యక్ష దీపం దర్శయామి. ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టేయండి. ధూపదీపాంతే శుద్ధాదమనీయం సమర్పయామి. ఈ అట్టపండుల నీళ్లు చల్లండి. ప్రోక్ష్య పరిశిచ్య సత్యం వర్తేన పరిహించామి. అమృతమస్తు అమృతోపస్త్రమసి. అఖండ దేవతాభ్యో నమః సత్యస్కాల కదలీఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యేదకపాణీం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాం సమర్పయామి. హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి ఖే ఆదునీయం సమర్పయామి. సంసర్వత్వాత్మే అక్షంతలు వేసేయండి. తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి. నమః.
सम्राजञ्च विराजञ्चाभिश्रीर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तया मासुकं सृजामसि मानो ऐकुंसि जातवेदोगामश्वं प्रशञ्चरतु अभिप्रदग्नागहि श्रियामा परिपातया अखण्डदेवताभ्यो नमः कर्पूरान्मृतविनीरान्तर्शयामि नीरादान्तरशुद्धाजनीं समर्पयामि रक्षान् धारयामि नमस्करोमि श्रीमद्रमारमण गोविन्दो हाय ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అక్షింతలు పూలు ఉంటే పూలు వైశ్వానరాజ్మహే లాలీలాయధిమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్ సువర్ణదివ్య మంత్రపుష్పాంజలిని సమర్పయామి ఆత్మప్రదక్షిణోస్కారాన్ని సమర్పయామి అక్షింతలు నీళ్లు అక్కడే వదిలిపెట్టండి అనేన కృతపూజనేన భగవతి సర్వాత్మక జ్యోతిస్వరూపిణి శ్రీ అఖండదేవదేవతా సుప్రీత సుప్రసన్న వరద భవతు ఏతత్ఫలం పరమేశ్వర సుప్రీణాతు పరమేశ్వరార్పణమస్తు అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు आंगीरस अयास गौतमत्रयार्षे प्रवरान्वित गौतमसगोत्र आपस्तंभसूत्र कृष्णशाखाध्यायी सोमेश्वर शर्म अहं भो अभिवादये अंतेना ऋषुलु आंगीरस अयास गौतम ఎప్పుడో ఉపనయనాలు చేయించినప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట.